హలో నమస్తే. వెల్కమ్ టు రాజేశ్వరి రుచులు. ఈరోజు మనం గుత్తు కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. హాఫ్ కేజీ కాకరకాయలని పైన బొడుపులు తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను చూపించిన విధంగా కాకరకాయలకి ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టేసుకున్న కాకరకాయల మీద అలాగే పసుపు, ఉప్పు, అలాగే కర్డ్ కూడా వేసేసుకోవాలండి. తర్వాత కొంచెం కలబెట్టుకొని వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకొని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉడికించి పెట్టేసుకున్నాం కదండి, వాటిని కొంచెం సెపరేట్ చేసుకుని చల్లారించి పిక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు వేసుకోవడానికి ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర తీసుకోవాలండి. తర్వాత పుట్నాల పప్పు తీసుకోవాలి. తర్వాత గుళ్ళు కూడా తీసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లల్లో నులుపురుగు లేకుండా చేయడానికి ఇది దోహదం చేస్తుంది. డ్రై రోస్ట్ చేసుకున్నాకండి దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ కోసం ఒక 2 ఆనియన్స్ అలాగే 4 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఆయిల్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలు చల్లారిపోయినాయి కదండి, ఇప్పుడు వాటిని ఆయిల్ వేసుకుని అందులో వేసి వేసుకోవాలి. తయారు చేసి పెట్టుకునే ఈ గుత్తు కాకరకాయ ఫ్రై 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. డయాబెటిక్ పేషెంట్లకి కాకుండా ఇంట్లోనే అందరూ కూడా ఇష్టపడి తినడానికి ట్రై చేయండి. ఈ కాకరకాయలోనికి స్టఫింగ్ కోసం మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని కాకరకాయల్లో పెట్టుకుని స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. పోపు కోసం మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆయిల్ని మళ్ళీ మూకుడులో వేసుకొని పోపు సామాన్లు అన్నీ వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి గుత్తు కాకరకాయలను కూడా అందులో వేసేసుకొని చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ ఇంకా మిగిలి ఉంది కదండి, ఆ పౌడర్ని కూడా పైన చల్లేసుకోవాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. పడే విధంగా అస్సలు చేదు లేకుండా ఈ విధంగా వారానికి 2 సార్లు ట్రై చేసి పెట్టండి. నులిపురుగు లేకుండా ఉండి పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి.